ఈ ప్రత్యేక ప్రార్థన సిద్ధపాటు కూడికలో పేరు ప్రార్థన సిద్ధపాటు. చెప్పండి ఏంటండి? ప్రార్థన సిద్ధపాటు. ఎందుకు అనంటే మనల్ని దేవుడు సిద్ధపరచటానికి. చెప్పండి ఏంటండి? రేపు మనం కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బిడ్డలు ఏ పని చేయాలనుకున్నా ముందేముంటుందండి? సిద్ధపాటు ఉంటుంది. సిద్ధపాటు ఉంటుంది. అలాగే మరి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏముండాలి? చెప్పండి, ఏముండాలి? సిద్ధపాటు అనేది మనకి అవసరం. వెళ్ళండి. చూడండి, లేఖనం చెప్తుంది, ఒక మాట మీరు చదువుతారు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 11వ వచనాన్ని. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్ర పరచుకొనుడి. దేవునికి స్తోత్రం. కింద అన్న మాటలో మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. చూడండి, పారిపోయే వ్యక్తి మెల్లగా వెళ్తాడా? లేకపోతే చెప్పండి, ఎలా వెళ్తాడు? పరిగెడతాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని మందిరానికి ఎలా వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి అని అంటే, ఎలా వెళ్ళాలి? పారిపోవు రీతిగా వెళ్ళరు అని చెప్తున్నాడు అక్కడ. త్వరపడి బయలుదేరరు. ఎవరు అనంటే, యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరేం చెయ్యాలి అనంటే పవిత్రపరచుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? పవిత్ర పరచుకొనుడి, అపవిత్రమైన దేనిని కూడా ముట్టకుడి. దేవునికి స్తోత్రం. ఈ మాటలను బట్టి మనం ముందుకు కొనసాగుతూ ప్రియులరా, దేవుని యొక్క వాక్య సహాయముతో ఇంతవరకు కుమారుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యెహోవా నా నోరు వాడిగల ఖడ్గముగా చేసి ఉన్నాడు, దాన్ని పదును పెట్టి అంబుల పొదిలో ఉన్నటువంటి ఆ రీతిగా నన్ను దేవుడు నడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు అని. దేవునికి స్తోత్రం. దేవుని నడిపింపు, దేవుని ఆత్మ నడిపింపు మనల్ని ఏం చేస్తుంది అనంటే పవిత్రపరుస్తుంది. ఒక దైవిక రోషముతో ఒక వ్యక్తిని దేవుని కొరకు బలమైనటువంటి సాధనముగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన ప్రయాణాల్లో ధర్మశాస్త్రమందు నిష్ఠితుడైనటువంటి సౌలు యొక్క జీవితంలో ప్రియులరా, ఏమైనా క్రీస్తు పనిని చెరపాలి అని పరిగెడుతున్నటువంటి వ్యక్తికి దర్శనమిచ్చిన దేవుడు ప్రియులరా, ఈయన నా కొరకు వాడుకునే సాధనము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మన పట్ల ఉన్న ప్రతి ప్రణాళికను, ఇప్పటికే మనందరి పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏమిటి అనంటే, మనందరము ఎవరూ నశించిపోకుండా అందరూ రక్షణ పొందవలెననేది ఆయన నిత్యమైన సంకల్పం. దేవునికి స్తోత్రం. ఆ నిత్యమైన సంకల్పమును బట్టి నిత్యదేవుడు, నిజదేవుడు, పరిశుద్ధుడైనటువంటి యేసయ్య నీ నా విమోచన కొరకై తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మిమ్మల్ని నేను అనాథులుగా విడవను, మిమ్మల్ని ఏం చేస్తాను అని అంటే మరలా ఆదరణకర్తగా మీ వద్దకు వస్తాను. ఆదరణకర్త చేత, ఆత్మ చేత మిమ్ములను నింపి సర్వ సత్యములోనికి నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న ఆత్మ ఎంతవరకు అని అంటే కొంతవరకే. హల్లెలూయా. నీలో ఉన్న రోషం, నీలో ఉన్నది ఎంతవరకు నడిపిస్తుందంటే, ఏమండి, కొద్ది దినముల వరకు, సంవత్సరముల వరకే పనిచేస్తుంది. కానీ దేవుని యొక్క ఉన్నతమైన అభిషేకం, ఉన్నతమైన స్థలములు ఎక్కించే వరకు కూడా నిన్ను విడిచిపెట్టకుండా నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడై నిన్ను గొప్ప రాజ్యమునకు సిద్ధపరిచి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథములో ఇందాక కుమారుడు జ్ఞాపకం చేశారు, దేవుని యొక్క సేవోపకరణములు అనగా దేవుని మందిరములో ఉన్నటువంటి వాటిని బట్టి ఒక వ్యక్తి చాలా తనకిష్టానుసారంగా వాడుకున్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ఒక్క మాట మనం చదువుతాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. రాజగు బెల్షజర్ తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి
ఏం తాగుచున్నాడండి? ద్రాక్షారసము తాగుచుండగా బెల్షజరు తానును తన అధిపతులను తన రాణులను ఆలయములో నుండి తెచ్చిన పాత్రలు కావాల్సి వచ్చింది. చెప్పండి ఏంటండి? తాగి ఓడిపోని కుదురుగా తాక యెహోవా సేవలో ఉపయోగించేటువంటి ఉపకరణములను ఏం చేస్తున్నాడంటే అపవిత్రపరుస్తూ ఉన్నాడు. చెప్పండి ఏం చేస్తున్నాడండి? దేవుని మందిరములో ఉన్నవి దేనికోసం వాడాలి? దేవుని పరిచర్య కొరకు మాత్రమే వాడాలి. దేవునికి స్తోత్రం. ఇతను చేయుచున్న పనే ఒక తప్పు, కానీ ఇప్పుడేం చేస్తున్నాడనంటే దేవుని మందిరములో పరిశుద్ధత కొరకు వాడబడుతున్నటువంటి వస్తువులను తెచ్చి ఏం చేస్తున్నాడు? విందు చేయించుకుంటున్నాడు. 1000 మంది విందది. చెప్పండి ఏ విందండి? 1000 మంది విందు అందరితో కలుసుకొని రాణులు, ఉపపత్నులు, అధిపతులు అందరూ ఉన్నారు. ఈయనకి తల పొగరు నెత్తికెక్కిపోయి ఏం చేశాడనంటే, నా తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఏం చేశాడండి? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి అవన్నీ కూడా తెచ్చుకొని చూడండి వారు ఏం చేస్తున్నారంటే ద్రాక్షారసము పోసి త్రాగిరి. 4వ వచనంలో వారు బంగారు, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి, దేవతలను దేవుణ్ణి కాదండి, చెప్పండి ఎవరిని స్తుతిస్తున్నారు? దేవతలను స్తుతిస్తూ ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే దేవుని వాక్కు అక్కడికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో అపవిత్రమైన దాన్ని దేవుని యొక్క మందిరపు ఆవరణములో ఉన్నటువంటి వస్తువుల్లో అపవిత్రమైన దాన్ని పొయ్యకూడదు అనే దైవ భయము లేని వ్యక్తి. చెప్పండి ఏ వ్యక్తి అండి ఈయన? దైవ భయము లేని వ్యక్తిని దేవుడు ఏం విడిచిపెట్టాడు. ఏమైంది అక్కడనంటే మానవ హస్త వేళ్లతో ఆ గడియలోనే ఒక రాత వ్రాయిచున్నది. ఏంట రాత? మెనే టెకిల్ ఓ ఫారసిన్. అది 25వ వచనంలో ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వెలా కనపడ్డావు? తక్కువగా కనబడ్డావు. కాబట్టి నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడుతుంది అని. దాన్ని చూసిన వెంటనే కాళ్ళు చేతిలోనికి పోయి అప్పటిదాకా ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఒక్కసారే తనకి పక్షపాతం వచ్చినట్లుగా కుప్పకూలిపోయాడు. చెప్పండి ఏమైపోయాడు? ఎందుకు వచ్చింది ఈ రోగం? ఎందుకు వచ్చింది ఈ తెగులు అతనికి అని అంటే, అపవిత్రమైన దానిని పట్టుకొని వచ్చి దేవుని యొక్క ఆ పాత్రలో పోసాడు. అయితే పాత నిబంధనది. చెప్పండి ఏ నిబంధనది? పాత నిబంధన. ఇప్పుడు మనం ఎవరమి అని అంటే క్రొత్త నిబంధన ప్రజలం. దేవునికి స్తోత్రం. క్రీస్తు రక్తము కార్చి ప్రియులారా స్థాపించిన నూతన వధువు సంఘములో మనమున్నాము. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఎవరు ఆ పాత్ర అనంటే నువ్వు నేనే ఆయన ఆలయమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు నివసించు ఆత్మకు నిలయమై మనమున్నాము. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో సంసోను ఒక చక్కని వ్రతపుత్రుడిగా నాజీరు చేయబడిన వాడిగా పుట్టాడు. పుట్టినటువంటి ఆ వ్యక్తి ప్రియులరా ఎందుకు పుట్టాడు అనంటే దేవుని ప్రజలను విడుదల చేయటానికి. చెప్పండి ఏ ప్రజలను? దేవుని ప్రజలను ఫిలిష్తీయుల నుండి, సర్దారుల నుండి విడిపించటానికి దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి తన పుట్టుకలోనే ముందే తల్లిదండ్రులకు చెప్పాడు. ఏమని? మీరు ద్రాక్షారసమైనా ఏదైనా మీరేం చేయకూడదు, ముట్టకూడదు, చచ్చిన దానిని ముట్టకూడదు అని చెప్పారు. చెబితే ఆ విధంగానే తల్లిదండ్రులు చెప్పారు. కానీ మనవాడు ఒక్కరోజు వెళుతూ సింహాన్నే ముందు చంపేశాడు. చెప్పండి దేన్ని చంపేశాడు? అపవాది గర్జించు సింహము వలేస్తే దాన్ని చీల్చేశాడు. ఎలా చీల్చగలిగాడు అని అంటే దేవుని ఆత్మ బలం ఆయన మీదకు దిగిరాగా సిద్ధపడి సింహాన్ని చీల్చగలిగాడు. దేవునికి స్తోత్రం. అది మానవ శక్తి కాదు ప్రియులరా, అది దేవుని యొక్క మహత్తరమైన శక్తి. జబలు కొడుతూ ప్రభునామాన్ని కనబరుద్దాం.
అపవాది వేయించిన తంత్రములు, వాటన్నిటినీ కూడా మనము జయశక్తి, నీకున్న భక్తి సరిపోదు. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తి మీద ఆధారపడాలి, అభిషేకించబడాలి. ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి చేత మనం నింపబడటానికే ఈ ప్రార్థన కూడికలు. దేవునికి స్తోత్రం. నిర్జీవమైపోయిన నీ స్థితిని మరలా రేపగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు ఆయన పేరు. ఆమేన్. అయితే సంసోను ఎందులో బలహీనుడు అని అంటే, ఒక గ్రామం వెళ్తాడు, తిమ్మనాతుకు వెళ్ళి అక్కడ ఒక ఆమెను చూస్తాడు. చూసి ఏమంటాడు అని అంటే, వెంటనే తన తల్లిదండ్రులతో, నేను ఈమెను ఏం చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటా. అసలు ఈయన ఎవరు అని అంటే, దేవుని చిత్త ప్రకారముగా నడవవలసిన వ్యక్తి. ఆమెన్ చెప్పండి. ఎవరి చిత్తం? దేవుని చిత్తాన్ని మనం పరలోక ప్రార్థనలో చెప్తాం. ఏమని? పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం భూమి మీద నెరవేర్చేవారు ఎవరు? మరి ప్రైజ్ లార్డ్ చెప్పండి. భూమి మీద నెరవేర్చేవారు ఎవరు? చెప్పుకుంటాక ఈ ప్రార్థన కాదు, మాదిరి ప్రార్థన అన్నారు భక్తులు. చెప్పండి, ఏ ప్రార్థన అన్నారు? అంటే మాదిరికరముగా ప్రార్థన మన జీవితంలో అనుసరించి మనం నడవాలి అని చెప్పారు. హల్లెలూయా. వారు ఎంతో వాక్యాన్ని ధ్యానించి ఏమంటే చెప్పుకునే మనము దాని ఆయన చిత్తం నా పట్ల ఏమిటి అనేది సంసోను జీవితంలో లేదు ప్రియులారా. మరలా ఇంకో చోటకు వెళ్తాడు, వేశ్యను చూస్తాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్తాడు? వేశ్యను చూచి చివరికి అతన్ని ఏం చేస్తుందంటే తొడ మీద నిద్రపుచ్చి, ఆమె చెప్పండి ఎక్కడ నిద్రపుచ్చింది? చాలా జాగ్రత్తగా నిద్రపుచ్చి, అప్పటికి 4-5 పర్యాయాలు దేవుడు అతన్ని కాపాడలేదా? హెచ్చరించాడు, గద్దించాడు, ఎన్నో విధాలుగా చేశాడు. కానీ ఏమాత్రము కూడా, ఒక మాట మీరు ఇప్పుడు తప్పనిసరిగా చదవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేన్ని ముట్టకూడదు, దేనికి నువ్వు లోబడకూడదు అని అంటే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ. ఇప్పుడు నేను సంసోనికి ఒక పేరు పెడుతున్నాను. ఆ పేరు ఏంటంటే, ఒకప్పుడు ఆత్మీయ సంపన్నుడు. చెప్పండి అందరూ కూడా, ఆత్మీయ ఐశ్వర్యవంతుడు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. ఏమండి, అతని మీదకి ఆత్మ బలంగా దిగి వస్తే, అతని చేతిలో చిన్న వస్తువు ఉన్నా కూడా శత్రువుల్ని హతం చేయగలిగిన శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, కదలని నీరుంటే ఏమండి అది స్వచ్ఛతను కోల్పోద్ది. చెప్పండి, ఏం కోల్పోద్ది? పారే నీరు ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా ఉంటుంది, దానిలో ఉన్న మలినం కొట్టుకుపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక వాడని ఇనప వస్తువు ఉందనుకోండి, ఏమవుద్ది? రోజు ఉల్లిపాయలు కోసేవారు, సాగు తీసి పక్కనాడేశారు, ఏమవుద్ది? కత్తిపేట అయినా ఏమవుద్ది? పదునుండదు, ఏమవుద్ది? తుప్పు పట్టేస్తుంది. ఆమేన్. అలాగే నీ తలంపులో, నీ ఆలోచనలో దేవుని వాక్యం అనే ఖడ్గం ఆకురాయిగా ఉండి పదును పెడుతూ ఉంటుంది. నీ లోపల ఉన్న చేదైన వేరులను తొలగిస్తుంది. దేవుని ఆత్మ చేసే కార్యం ఇది వాక్యము ద్వారా. ఆమేన్ చెప్పండి. ఇంత కుమారుడు చదివించాడు, దేవుని వాక్యం సజీవమై అంటే ఏమవ్వాలి? నీలో వాక్యం బ్రతికితే నీలో శరీర సంబంధమైన ఆలోచనలు చస్తాయి. లేదు, వాక్యం చనిపోయింది అనుకోండి, ప్రారంభమేమో ఆత్మానుసారముగా ఆరంభించావు, ఆయన నామములో బాప్తిస్మం పొందావు, మంచిది, దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు ఎక్కడున్నావు? దయచేసి ఆలోచించాలి. హల్లెలూయా. ఆత్మీయ ఐశ్వర్యుడు, ఆత్మ ఏమండి కలిగినటువంటి ఉన్నతమైన సంపన్నుడు, కానీ చివరికి ఏమైపోయాడు అని అంటే ఆత్మీయ దరిద్రుడిగా మార్చబడిపోయాడు. చెప్పండి, ఎలా మార్చబడిపోయాడు? ఏమండి, నాజీరు చేయబడిన వాడు, దేవుని కోసం ఉన్నవాడు, దేవుని కోసం సిద్ధపరిచి అంబుల పొదిలే బాణముగా పెట్టి ఫిలిష్తీయులను అందరినీ కూడా హతము చేసి తన ప్రజలను శత్రువు బారి నుంచి విడిపించటానికి దేవుని చేత ఏర్పాటైన సాధనం సంసోను. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపతి. మనం కూడా ప్రియులరా. అయితే ఇప్పుడు ఏమైపోయాడు అని అంటే
లోకములో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైన వాటిని ప్రేమించి, నా 23 సంవత్సరాల సేవ జీవితంలో నేను చెప్పగలను ప్రియులారా, గుండెల మీద చెయ్యేసుకొని దమ్ముగా నేను చెప్పగలిగిన మాట ఒకటి ఉంది. నేను మారు మనసు పొందిన తొలి దినాల్లోనే, వివాహం కాకమునుపే 250 మంది యవ్వన స్త్రీలు కాలేజీలో, ఒక హాస్టల్లో, అప్పుడు ఆ శాంతి తర్వాత మన ఊరిలో మమత వీళ్ళ చదువుకుంటున్నటువంటి ఆ కాలేజీలో నేను యవ్వనస్తురాండ్ర మధ్య ప్రియులరా ఉన్నతమైన దేవుని సువార్త పరిచర్య చేశాను. దేవునికి స్తోత్రం. కానీ నాకు ఒక్కటి తెలుసు, చివరి వరకు కూడా ప్రభువు యొక్క మహాకృపను బట్టి నేటి 23 సంవత్సరాల సేవ జీవితంలో నేను చెప్పగలను, ఎక్కడ కూడా దేవుని ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోకుండా, ఎక్కడ ఎటువంటి ప్రియులరా ప్రలోభాలు కలిగినప్పటికీ కూడా నన్ను నిలబెట్టినటువంటి నా ప్రభువుకి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నా యొక్క పరుగు ప్రారంభించిన నాడు ఎలా ఉన్నానో నేటి దినం వరకు నేను అలా ఉన్నాను. దానికి నా ప్రభువే సాక్షిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు యొక్క ఆత్మ జ్ఞానం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ఎప్పుడు వాక్యం మీద మన తలంపులు ఉండాలి. మన మైండ్ సెట్, మన మెమోరీ ఎల్లప్పుడూ కూడా ధ్యానించటం, ఏదో చదివి ప్రక్కన పడేసేది కాదు దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయ దరిద్రుడుగా అయిపోయాడు. కానీ మరొక యవనస్తుని చూపించి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. యేసేపు ఉన్నాడు, జ్యేష్ఠులలో శ్రేష్ఠుడు. ఆమేన్ చెప్పండి. అపవిత్రమైనది తన యొద్దకు వస్తా ఉంది. పాపం పరుగులు పెడుతూ పొతీఫర్ భార్య రూపములో సాతాను వస్తా ఉన్నాడు. ఏమండి, ఆమెతో పాపం చెయ్యమని ప్రియులరా ప్రేరేపిస్తూ ఉండగా ఏమన్నాడండి? ముట్టుకున్నాడా? ఏమండి, వస్త్రం ఊడిపోయినా, ఆమె చేతిలో ఉండిపోయినా పారిపోయాడు. ఆమేన్. పాపమును చూచి పారిపోవాలి. దేవుని సన్నిధికి త్వరగా రాగలగాలి. ఆమేన్. మీరు త్వరగా బయలుదేరవలసింది దేనికో తెలుసా? దేవుని కొరకు బలమైన సాధనముగా మార్చబడ్డానికి, ప్రార్థనా స్థలమునకు. స్తోత్రం. ఎందుకు అనంటే నీ ఆత్మను సిద్ధపాటు చేసే స్థలం ఇది. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న వాటిని గురించి లేకపోతే చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, కానీ మేము వాటి గురించి చెప్పేటువంటి ఆ దర్శనం ప్రభు మాకు ఇవ్వలేదు. ప్రభు మాకు ఇచ్చిన దర్శనం, మాకు ఇచ్చిన విజన్ కేవలము నిన్ను నిత్య రాజ్యం కొరకు వారసునిగా ప్రియులరా చేయటం కొరకే ఈ సువార్త సునాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసేపు ఏం చేశాడు అనంటే తన యవ్వనేచ్ఛల నుండి, అపవిత్రత నుండి పారిపోయాడు. చెప్పండి, ఏం చేశాడు? లొంగిపోతే యజమానురాలికి ప్రియులరా ఏ ఆశీర్వాదం కోల్పోతాడో తన దర్శనము తన ముందు కనబడుతూనే ఉంది. నీకు నాకు కూడా తప్పిపోతున్నాము అని అంటే నీ కన్నుల ఎదుట నుండి యేసుక్రీస్తు సిలువ వేయబడిన దర్శనము తొలగిపోతేనే. ఆమేన్. ఎందుకు ఆ దర్శనము అని అంటే నీవు రక్తం చేత కడగబడిన వ్యక్తివి, పవిత్రపరచబడిన వ్యక్తివి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివి. ఆమేన్. ఒక ఉన్నతమైన పిలుపులోనికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మహారక్షణ నీకు కలుగజేశాడు. ఎందుకో తెలుసా? ఆ రక్తం చేత నిన్ను కడిగింది ఎందుకో తెలుసా? మరలా ఆ రక్తం తొక్కుకొని వెళ్ళి లోకములో నువ్వు లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తావని కాదు, ఆయన్ని మోస్తావని, ఆయన కోసం నీ ప్రాణాన్ని కూడా నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు నువ్వు సాక్షిగా ప్రాణం పోయినా నిలబడతావని నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఎప్పుడు నువ్వు ఆయన శ్వాస స్పర్శ అనుభవించకపోయినా ఆయన నీ ప్రక్కనే నిలిచి నిన్ను బలపరుస్తున్న దేవుడు. ఈ 7 మాసాలు కూడా నిన్ను బలపరిచాడు. నీ శరీరంలో ఎన్నో రోగాలు వస్తే, ఎన్నో వ్యాధులు వస్తే, ఎన్నో బాధలు వస్తే, ఎవ్వరు లేని సమయంలో కూడా నిన్ను ఆదరించి తండ్రిగా నీ ప్రక్కనున్న దేవుడు ఆయన. ఆమేన్. అది నీ అనుభవాల్లో, నీ అంతరాత్మలో, ఆయన నీ అంతరంగ సమరములో ఒక సజీవ సాక్షిగా నీకున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు నిలబడలేకపోవచ్చు, కానీ దేవుడు నిశ్చయంగా నీ పక్షమై నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన పక్షానికి వస్తావని. ప్రైజ్ ది లార్డ్. ఆయన పక్షాన్ని నుండి ఈ లోకములో యుద్ధం చేయవలసిన వారం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే యుద్ధానికి మనల్ని సన్నద్ధులుగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఓ సంగమా
సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, రాణి ఓ ఫీరు అపరంజితో, స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో, రాణి ఓ ఫీరు అపరంజితో, స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో అలంకరించి నిన్ను సిద్ధపరుస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఏసేపు పారిపోయాడు. ఏసేపు ఎక్కడున్నాడంటే ఫరో పక్కన సింహాసనం మీద ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ కూడా మనం పాపం విషయమై పారిపోతే, అపవిత్రం అనుకున్న దాన్ని ముట్టకుండా అపవిత్రమైన తలంపు అనుకున్న దాన్ని దేవుని వాక్యమును బట్టి దాన్ని సరిచేసుకొనగలిగితే, ఆ చేదైన వేరు అనుభవాల నుంచి మనం విడిపించబడగలిగితే ప్రియులారా, నిశ్చయముగా మనం కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యమందు సింహాసనమందు కూర్చుంటామా? కూర్చోమా? ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతనితో నేను, నాతో అతను కలిసి ఏం చేస్తాం? భోజనము చేస్తాం. అంతేకాదు, నా సింహాసనం నందు కూర్చుండబెడతానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఆమేన్. కనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఆత్మీయ సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు, అంతేకాదు లోకములో కూడా అతన్ని ఐగుప్తులో ఏం చేశాడండి? తలగా ఫరో తర్వాత ఎవరు? ఏసేపు సెలవిస్తేనే ఏం జరుగుద్ది? కాలు చెయ్యైనా కదలటానికి వీలుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క చేతిలో ఉంటే అలా మారుస్తాడు. బలవంతుని చేతిలోని బలమైన బాణముగా మారుస్తాడు. బలహీనపరచు దెయ్యానికి నువ్వు లొంగిపోతే, పాపానికి లొంగిపోతే ఏం చేస్తాడో తెలుసా? చివరికి నిన్ను వ్యసనపరుడుగా మార్చివేసి అన్ని విషయాల్లో కూడా నిన్నేం చేస్తాడంటే కృతజ్ఞతాహీనుడిగా మార్చివేసి నువ్వెందుకు పనికి రాకుండా చివరికి ప్రియులరా ఏం ఊడిపోని సంసోన్ గారికి చెప్పండి, ఏమైపోయింది అంటే దేవుని పట్ల ఆయనకున్న తలంపులన్నీ గొరికి వేయబడ్డాయి. చెప్పండి, ఏమైపోయినాయి? మొత్తం స్వాహ అయిపోయినాయి. ప్రియులరా, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? అందరూ ఆయన చూసి గడగడ వణికే వాళ్ళందరూ కూడా హేళన చేసే స్థితికి వెళ్ళిపోయాడు. పాపం ప్రజలకి ఏం తెస్తుంది అని అంటే అవమానమును తెస్తుంది. చెప్పండి, ఏం తెస్తుంది? అవమానమును తెస్తుంది. ఎరిగి చెడిపోయే మనసు మనకొద్దు ప్రియులరా. సిద్ధపడే మనస్సును బుద్ధిగల కన్యకగా సంపాదించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ సంపన్నులేమో, కానీ ఈరోజు ప్రభు ఇచ్చేటువంటి ఒక ఉన్నతమైన అభిషేకం కొరకు నీవు నీ చిత్తాన్ని చంపుకొని, నీ ఇష్టాన్ని చంపుకొని ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా దేవుడు ఉన్నతమైన అభిషేకముతో నింపి నిన్ను నన్ను కూడా ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా, సంపన్నులుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అనేకులకు యేసేపు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. ఆయన అంబులు పొదిలో ఉంటే ఆశీర్వాదాన్ని మనము స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ బెల్షస్సర్ లాగా గనక మనం వాడితే ఏ పరిస్థితులు ఎలా మారిపోతాయో అవి మనకొద్దు. ఆమేన్. అవి మనకు వద్దు. యేసయ్య వాక్యమే మనకు ముద్దు. యేసయ్య వాక్యాన్ని హత్తుకొని మనము సేవించి ఆయన కొరకు జీవించే కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.